సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే మనం చూసాం కదా, చాలా మంది జర్నలిస్ట్కి, ఎంటర్ప్రినర్స్కి అవార్డు డిస్ట్రిబ్యూషన్ చేశారు ముందడుగు ఫౌండేషన్ వాళ్ళు విత్ సేవ్ ద గర్ల్ ఫౌండేషన్ వాళ్ళతో ఎంపవర్మెంట్ కలిసి కొంతమంది అవార్డీస్ అందుకున్నారు మన దగ్గర. వారి మాటలు అడిగి తెలుసుకున్నాం ఈరోజు. వారు ఎలా ఫీల్ అవుతున్నారు. చాలా మంది చెప్తున్నారు జర్నలిస్టులు తను ఎప్పుడైనా బయట తీసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు మేము అవార్డ్స్ తీసుకొని బయట ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. అండ్ హౌ ఆర్ యూ? Hello, sir. I'm fine. Thank you very much. So, myself, Aarti Kashyap. I am a senior reporter with the New Indian Express, and I want to thank Save the Girl Child and Mundudagu Foundation for this acknowledgement and this award, because it's very rare that we are put in the spotlight. We are usually going and asking people questions. We are taking their quotes and bites. So it's a great feeling. And also another thing is to acknowledge the role of women, especially in the Indian society where we are still fighting for equal rights, whether it's in the parliament or even in any field, whether it's education or in any profession. So arranging these kind of platforms where we acknowledge the role of women in various domains and as in various roles, I think it's quite encouraging, and it gives a little bit of push to all of us to do better, and that also it makes us feel that the society has our back and we are on the right track. So thank you very much for this recognition today. I'm really happy. Thank you. ఇప్పుడు మనతో పాటు సునీతా కన్నా గారు ఉన్నారండి, గవర్నమెంట్ టీచరు ప్లస్ ఫ్యామిలీ కౌన్సిలర్. వారు ఈ అవార్డు అందుకున్నారు. వారి మాటల్లో మనం అడిగి తెలుసుకున్నాం వారు ఎలా ఫీల్ అవుతున్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ హ్యాపీ ఉమెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ encouraged, acknowledged and boosted. So I thank the organizers, Mundadugu Foundation and Save the Child, for recognizing my work. నేను ఒక ప్రొఫెషనల్గా ఒక ఎడ్యుకేషనిస్ట్ అండ్ అకాడమిషియన్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆల్సో. సో ఐ కీప్ డూయింగ్ సోషల్ యాక్టివిటీస్ లైక్ కనెక్టింగ్ పీపుల్ విత్ organizations which help and empower women, and a part of and ఫ్యామిలీ కౌన్సిలర్ గా మీరు ఎలాంటి కౌన్సిలింగ్? సో జనరల్గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి. సో nowadays young generation are become very desperate to live single. So they are not preferring to adjust or adjust with the family or adjust with the relationships. So నేను కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు బాండ్ కంటిన్యూ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో నమస్తే, నా పేరు డాక్టర్ సత్యశ్రీ గుప్తా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ఎడ్టెక్ కంపెనీ. ఈరోజు హైదరాబాద్లో చాలా చోట్ల ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి చిన్నవి పెద్దవి గ్రాండ్ లెవెల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతుంది సేవ్ ద గర్ల్ చైల్డ్. సేవ్ ద గర్ల్ చైల్డ్ అన్న స్లోగన్ని తీసుకొచ్చింది ముందడుగు ఫౌండేషన్ వాళ్ళు. ఈ ఫౌండేషన్ వాళ్ళు తీసుకొచ్చిన తీరు ఎలా ఉంది అంటే, ఉమెన్ని ఎంపవర్ చేసుకుంటూ సేవ్ ద గర్ల్ చైల్డ్ అన్న స్లోగన్ తీసుకొచ్చారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి కావాల్సిందంతా కూడా ద బిగ్గెస్ట్ మెన్, ఈ మెన్ అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేది ఒక్క స్లోగన్ తీసుకురావడంతో సరిపోదు. ఆకలి, ద హంగర్, వాళ్ళని సేవ్ ద గర్ల్ చైల్డ్ అని చెప్తూనే వాళ్ళకి మనం నేర్పించాల్సింది ఏంటి అంటే, ఆకలిలో ఆ అంటే ఆలోచన శక్తి, కా అంటే కలలకనే శక్తి, లీ అంటే లిఖిత పూర్వకంగా వాళ్ళ హిస్టరీని క్రియేట్ చేయగలిగిన శక్తిని మనం వాళ్ళకి ఇవ్వాలి. సో ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ ఆనరింగ్ టు ఆల్ ఆఫ్ అస్. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు హరిణి, నేను ఒక ఆంటర్ప్రినర్ని. ఐ ఓన్ స్టార్ట్అప్ అండ్ మా కంపెనీ పేరు వచ్చేసి పలాసా మ్యానుఫ్యాక్చరర్స్. అండ్ మేము వీ వర్క్ టువర్డ్స్ విమెన్ హైజీన్. వీఆర్ అ క్లోజ్ లూప్, డైట్ ఫ్రమ్ శానిటరీ నాప్కిన్ రా మెటీరియల్స్ దగ్గర నుంచి మిషనరీస్ అండ్ శానిటరీ నాప్కిన్స్ కూడా చేస్తాము. అండ్ మా వంతుగా మేము
సమాజానికి ఏం చేస్తున్నాము అని అంటే పిల్లలు ఎక్కువ ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో అక్కడ మేము ఎన్జిఓస్తో కనెక్ట్ అయ్యి ఆ స్కూల్స్లో వాళ్ళకి అడిషనల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో దట్ పిల్లల గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ అవార్డెడ్ ఫ్రమ్ ముందడుగు ఫౌండేషన్ అండ్ సేవ్ ద గర్ల్ చైల్డ్. కంపెనీ కంపెనీ వచ్చేసి ఈసీఐలో ఉందండి, హైదరాబాద్లోనే ఉంది. ఎంతమంది వర్కర్స్? మా దగ్గర ఒక 12 మెంబర్స్ స్టాఫ్ ఉంటారండి అండ్ మేము చాలా ఇన్నోవేటివ్ మిషనరీ అన్నీ చేస్తాము విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ విమెన్ లైక్ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్స్, ఇన్సినరేటర్స్, శానిటరీ నాప్కిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఆంటర్ప్రినర్స్ అవుదాం అనుకున్నా కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి యూ క్యాన్ బికమ్ అన్ ఆంటర్ప్రినర్ అండ్ యూ క్యాన్ కాంటాక్ట్ అస్ ఆల్సో. వీఆర్ దేర్ ఆన్లైన్ ఎవ్రీవేర్. పలాసా మ్యానుఫ్యాక్చరర్స్ మా కంపెనీ పేరు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను రేణుకా బెజవాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ముందడుగు అండ్ సేవ్ ద గర్ల్ చైల్డ్. ఈరోజు ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 17 yearsగా ఆల్ ఇండియా రేడియో FM రెయిన్బోలో రేడియో జాకీగా వర్క్ చేస్తున్నాను. దూరదర్శన్లో యాంకర్గా కూడా చేస్తూ ఉంటాను. యూట్యూబర్ని కూడా. సోషల్ ప్లాట్ఫామ్లో ఉండటం వల్లనే కాదు, రేడియో ఫీల్డ్లో వర్క్ చేయడము, టీవీ మీడియాలో కూడా వర్క్ చేయడంతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం, అంటే స్పెషల్గా ఉమెన్కి రిలేటెడ్గా ప్రోగ్రామ్స్ చేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంటుంది. ఈటీవీ 2 సఖి అనే ప్రోగ్రాంలో నా కెరియర్ 2007లో స్టార్ట్ అయ్యింది. సో అక్కడ వర్క్ చేసిన ప్రతి అంశము ఈ రోజుకి, అంటే లైఫ్లో నాకు పేరెంటింగ్లోనే కానివ్వండి, ఒక వైఫ్గానే కానివ్వండి, ఒక మదర్ ఇల్లాగే కానివ్వండి, ప్రతిదీ నాకు ఉపయోగపడుతూ ఉంది. నాకు ఉపయోగపడిందని నేను అక్కడే ఆపేయకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉంటాను. అంటే మన దగ్గర ఏదైనా పెట్టుకుంటే లావ్ అయిపోతాము అన్న పాలసీలో ఉంటాను. నేను ప్రతిదీ షేర్ చేయడానికి ఇష్టపడతాను. ఆడపిల్లల్ని ముందుకు రానివ్వండి, వాళ్ళని ముందు మాట్లాడనివ్వండి, వాళ్ళ మనసులో ఏముందో చెప్పనివ్వండి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో అది అవ్వనివ్వండి. మనం మహిళా సాధికారత అని చెప్పుకుంటున్నాం కానీ ఇంట్లో వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో. సో అందుకని ప్రతి ఒక్కరిని వాళ్ళ మనస్ఫూర్తిగా ముందు మాట్లాడనివ్వండి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో అది అవ్వనివ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి బుల్శెట్టి. నేను రేడియో జాకీ అండ్ అలాగే రైటర్, పబ్లిక్ స్పీకర్, వాయిస్ అండ్ స్పీచ్ ట్రైనర్గా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు ముందడుగు ఫౌండేషన్ ద్వారా ఈ అవార్డు తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే, నేను వాయిస్ అండ్ స్పీచ్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, మేము ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చా, మాట్లాడొచ్చా, రావచ్చా అని. అంటే అందరికీ కూడా మాట్లాడాలని ఉంటుంది, అందరికి కూడా ఏవేవో ఆశయాలు ఉంటాయి, కాకపోతే రకరకాల కారణాల వల్ల మాట్లాడలేకపోతారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. సో వాటన్నిటినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మా ట్రైనింగ్ ద్వారా చేస్తూ ఉంటాం. అలాగే స్వాధ్యాయ ఫౌండేషన్ ద్వారా కాలేజ్ స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ గర్ల్స్కి, అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఈ ఏజ్లో ప్రాపర్గా ఉంటే ఫర్దర్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు ప్రాపర్గా డెసిషన్స్ తీసుకుంటారు అనే క్లాసెస్కి కూడా చేస్తూ ఉంటాము. ఎనీవే, ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ ఉంటారు. నేనంటాను ఆకాశంలో సగం అవకాశంలో సగం కాదు, అన్నింటా కూడా వాళ్ళు ఆకాశం అంతా విస్తరించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. నేను గవర్నమెంట్ టీచర్గా, బయాలజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ అవార్డు ఇచ్చిన ముందడుగు ఫౌండేషన్ మరియు సేవ్ ది గర్ల్ చైల్డ్ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లకి తొందరగా పెళ్ళి అయిపోయిన తర్వాత తన కెరియర్ని స్టాప్ చేసేస్తుంది. ఇంట్లో బాధ్యతలు ఎక్కువైపోయో లేకపోతే నేను చేయలేననే ఒక నమ్మకంతో. కానీ అలా ఎవరు కూడా చేయొద్దని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు కూడా డిగ్రీ 2nd yearలోనే మ్యారేజ్ అయింది. అయినప్పటికీ కూడా నా స్టడీస్ని నేను ఆపకుండా, మా హస్బెండ్ నాకు చాలా, మన్మథ్ రెడ్డి గారు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. తర్వాత B.Ed M.Ed చేయటం, తర్వాత DSC రాసి గవర్నమెంట్ జాబ్ సంపాదించడం, తర్వాత నాలాగా ఏ అమ్మాయి కూడా అంటే తర్వాత భవిష్యత్తులో ఒక తన కాళ్ళపై తాను నిలబడేలాగా ఉండేందుకు ఒక టీచర్గా నేను నా రోల్ని ప్లే చేస్తున్నాను. నా విద్యార్థులందరికీ కూడా నేను ఇదే చెప్తుంటాను. బేసికల్గా నేను విలేజ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి గ్రామాల్లో పిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేయడానికి చేస్తుంటారు. కాబట్టి మీరు ఒకవేళ మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేక మీరు పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా మీరు కావాలనుకున్న మీ లక్ష్యాన్ని మాత్రం మీరు వదలకండి. ఎట్టి పరిస్థితుల్లో మీ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఐఎమ్ సుభాష్ని, అడ్వకేట్. 27 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫ్యామిలీ కేసెస్ కానివ్వండి, లేకుంటే లీగల్గా ఏ ఇష్యూ అయినా కానీ సుభాష్ని అడ్వకేట్ అని కొట్టినా, లేకుంటే వీ హ్యావ్ ద ఫోన్ నెంబర్స్, ఎవ్రీథింగ్. అండ్ నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ముందడుగు కానీ, లేకుంటే సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ హోల్ ఆఫ్ ద టీమ్ కూడా నేను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్, బికాస్ ఎంకరేజింగ్ విమెన్ really gives a wonderful thoughts and also to proceed towards to do the work for the people.
మన కోసం మనం చేయడం వేరు, మనం ఇతరుల కోసం చేసి మన పనిని కూడా అంటే చాలా నీట్‌గా, చాలా అంటే పెద్ద కష్టంతో చేసినట్టు అనిపించదు. ఎందుకంటే ఇతరులకు చేస్తాం కాబట్టి. కాబట్టి ఈ యొక్క మనం చేసే పనిలో సోషల్ వర్క్‌లోనే కాదు, కుటుంబ భారం కూడా మనదే. ఆ కుటుంబాన్ని సరియైన పద్ధతిలో తీర్చిదిద్దుకొని సమాజానికి చేయడం అన్నది పెద్ద, అది ఒక ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్ ఫర్ ద విమెన్. సో, ఆ రెండిటిని చూసుకొని వెళ్తున్నాం మేము. కాబట్టి నేను 40 ఇయర్స్ నుంచి కూడా సోషల్ వర్క్ చేస్తున్నాను. ఆ సోషల్ వర్క్ నేను ఎదుర్కొన్న అన్ని ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకుంటే ఎన్ని కష్టాలు ఓర్చుకొనైనా ఈరోజు ఇంతవరకు రాగలిగినాము. మా పిల్లల యొక్క సహకారం, మా కుటుంబం యొక్క సహకారంతోనే ఈరోజు ఇక్కడి వరకు వచ్చినాను. కాబట్టి ముందడుగుకు ప్లస్ సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ ద టీమ్ మెంబర్స్కి, అందరు కూడా, రాజేందర్ గారికి, అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు హేమనళిని. నేను ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ ఆనర్డ్ టు రిసీవ్ దిస్ అవార్డ్, ఫీలింగ్ ఎంపవర్డ్. సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ ముందడుగు ఫౌండేషన్కి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను యాక్చువల్గా మైక్రోబయాలజీ లెక్చరర్గా వర్క్ చేసేదాన్ని. అండ్ వైల్ హ్యావింగ్ ఏ break from the profession, my passion became a profession, that is like art painting. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆర్ట్ అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఎక్కువగా చదువు చాలా ఇంపార్టెంటే, కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఆర్ట్, పెయింటింగ్, వాట్ ఎవర్ ఎనీ హాబీస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి ఫ్యూచర్ లైఫ్లో. సో ఎనీ టైమ్ ఆఫ్ ది లైఫ్ దే కెన్ టేక్ ఏ బ్రేక్ అండ్ కంటిన్యూ ఆర్ పర్స్యూ ఆర్ట్స్ ఆర్ ఎనీ ఫీల్డ్. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా వల్ల చాలా ఎంకరేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు పులి రాధిక. నేను కాటారం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు చాలా అలసిపోయినట్టు అయింది. కాకపోతే ఇక్కడ చూసినాక మొట్టమొదటిసారి నేను హైదరాబాద్లో ఇలా ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్గా చూడడం, అదేవిధంగా ఇట్లా అవార్డు అందుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం కాటారంలో కొట్టే సతీష్ అని, మన శివకుమార్ సార్కి సుపరిచితుడు సతీష్ అన్న, తనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే, ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీ నోట ఒక పాట పాడండి. ఏమని చెప్పను ఎంతని పాడను పాట, పసిపిల్లను కామంతోని కాటేసేయి కదా, ఎట్లా చేసెనో నేరము పసిపిల్లపై జరిగే ఘోరము, ఎట్లా చేసెనో నేరము పసిపిల్లపై జరిగే ఘోరము, 9 నెలల పాపను తోడేలు చందము చేసెను, ఏమని చెప్పను ఎంతని పాడను పాట, పసిపిల్లను కామంతోని కాటేసేయి కదా, కడుపులున్నప్పుడు మమ్ముల కరుగదీస్తారయ్యా, బయట పడ్డ వేళ భారమనొదులుకుంటారయ్యా, ఎక్కడ చూసిన శోకమే ఆడబిడ్డగా పుట్టుట పాపమే, ఎక్కడ చూసిన శోకమే ఆడబిడ్డగా పుట్టుట పాపమే, ఎందుకు మాతల రాతను రాసావు దేవని చేతను, ఏమని చెప్పను ఎంతని పాడను పాట, పసిపిల్లను కామంతోని కాటేసేయి కదా, బడికి వెళ్ళినప్పుడు పంతులు పామై కాటేసే, కళాశాలలోన కక్షతో యాసిడు దాడాయే, తల్లి లాంటి ఒక చెల్లిరా కరుణైన లేదా కామాందుడా, తల్లి లాంటి ఒక చెల్లిరా కరుణైన లేదా కామాందుడా, కామముతో నిండిన లోకము కామాందులదే కలికాలము, ఏమని చెప్పను ఎంతని పాడను పాట, పసిపిల్లను కామంతోని కాటేసేయి కదా, కనపడలేదా ఆడపిల్లపై జరిగిన ఘోరాలు, శ్రీహిత వైష్ణవి చైత్రల మగువల దోచెను మానాలు, ఒక్కర ఇద్దర ముగ్గుర మగ జాతికే
ఇది సిగ్గురా, ఒక్కర ఇద్దర ముగ్గురా, మగ జాతికే ఇది సిగ్గురా, మానవ మనుగడకు పిరిపోసిన మగువను చెరుచుట ఏందిరా, ఏమని చెప్పను ఎంతని పాడను పాట, పసిపిల్లను కామంతోని కాటేసేయి కదా. థ్యాంక్ యూ. ఈ పాట రాసింది నా మిత్రుడు శశికుమారు. పాడింది రాధికా పులి గారు. చాలా చూశారు కదండి, చాలా బాగా పాడారు. యాక్చువల్ తనలోని భావాల్ని ఒక సింగర్గా బయట పెట్టారు. యాక్చువల్గా ఈ సైంటిఫికల్గా కూడా ఉంది ఈ పాటలో. సైంటిఫికల్గా ఎలా ఉందంటే అల్ట్రాసౌండ్లోనే చాలామంది ఒక ఆడబిడ్డ మగబిడ్డ పుట్టాలని చాలామంది కోరుకుంటారు. ఆ అల్ట్రాసౌండ్ కూడా చేయించుకుంటారు చాలా. అలాంటి సైంటిఫికల్గా వర్డ్స్ కూడా అంటే ఆదిలోనే తొక్కేస్తున్నారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితేనే చాలామందికి ఇది ఉంటుంది అనమాట, తెలుసుకోవాలని. ఒకవేళ ఆడపిల్ల అయితే తొక్కేస్తున్నారని తన భావం వ్యక్తం చేస్తున్నారు. కన్నీటితో భావాన్ని పాటతో వ్యక్తం చేశారు రాధికా పులి గారు. ఇలాంటి వారి కనువిప్పు కలుగుతుందండి ఈ పాట ద్వారా చాలామందికి. ఈ పాట కంపల్సరీ 100% కనువిప్పు కలిగి కొంతమంది మాడతారని మనం ఆశిస్తాము ఈ పాట ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో పాటు సంతోషి గారు ఉన్నారండి, లెక్చరర్ అండ్ ఎన్సీసీ ట్రైనర్ కూడా. వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాము. అసలు ఎన్సీసీ ట్రైనర్ అంటే చాలా గట్స్ ఉండాలి చాలామందికి ఈ లేడీస్లో. అంటే ఎటువంటి టైంలో ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి స్టూడెంట్స్ కానీ. దాదాపు కొన్ని 100 మందికి ఎన్సీసీ క్యాడర్లో ట్రైనింగ్ ఇచ్చారు సంతోష్ గారు. వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాము. మేడం బేసికల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా వన్ ఆఫ్ ద ఎంప్లాయీ అనమాట. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే టు యూ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దిస్ వన్. ఇక్కడ నేను 2 రకాలుగా ఒక లేడీగా నేను ఫస్ట్ గర్వపడుతున్నాను. దాంతోపాటు ఒక లెక్చరర్ని నలుగురికి చెప్పడంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. దాంతోపాటు ఒక ఎన్సీసీ ఆఫీసర్ కూడా. ఇక్కడ 3 విధాలుగా నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఇన్ని పాత్రలు పోషించడానికి నా వంతు సహకారంతో పాటు నా ఫ్యామిలీ సహకారం కూడా ఎంతో ఉంది ఇందులో. మనం అంటాం కదా, మనం ఒక్కరమే కాదు మన వెనక కూడా ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. అది నా ఫ్యామిలీ సహకారంతో ఇదంతా చేయగలుగుతున్నానండి. ఎప్పుడైతే లేడీ అని అనుకోకుండా, నేను లేడీ పిల్లని నేనేం చెయ్యలేను అనుకోకుండా మనం ముందుకెళ్తే ప్రతి దారి మన దారే. అది నేను విశ్వసించాను. ఎందుకంటే మేము 3 ఆడపిల్లలమండి. నేను చిన్నదాన్ని లాస్ట్. మా మదరు మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడ్డారు. నన్ను ఇంకా ఒకని స్టేజ్లో ఈయన చదువు ఆపేయమ్మా చేయించలేను అన్నారు. కానీ నా ఆలోచన ఎలాగంటే చదివితే ఏదైనా చెయ్యొచ్చు, చదవాలి అన్న ఆలోచనతోటి మా మదర్కి ఒకటే చెప్పాను, నాకు చదువు ఒక్కటే ఇయ్యమ్మా, ఇంకేది వద్దు అన్నాను. అలా అన్నప్పుడు మా మదరు నాలో చదువును చూశారు. ఆ చదువును చూసిన తర్వాత నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే నాకు ఆ స్వేచ్ఛనిచ్చారు. నేను ఒకటే అడిగాను, స్వేచ్ఛనివ్వు, చదువునివ్వు, నేను దాని నుంచి నేను ముందుకు వెళ్ళిపోతాను అన్నాను. అలాగే మా మదర్ ఇచ్చారు నాకు స్వేచ్ఛని, ఆ చదువుని. ఆ రకంగా నేను పాలిటెక్నిక్ చదివి డిప్లొమా తర్వాత 1 ఇయర్ జాబ్ చేసి, ఆ డిప్లొమా తోటి నేను బీటెక్ చేసి, బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నాకు 2008లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి ఏపీ జెన్కోలో. అక్కడ చిన్న జాబ్, అంటే సబ్ ఇంజనీరు డిప్లొమా బేస్ పైన చిన్న జాబే అని నేను ఎప్పుడు ఆగకుండా మళ్ళీ ఇంకా మా హస్బెండ్ ప్రోత్సాహంతో ఇంకా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తూ 2013లో నాకు 4 గవర్నమెంట్ జాబ్లు వచ్చాయి. 4 గవర్నమెంట్ జాబ్లో నేను ఈ పాలిటెక్నిక్ లెక్చరర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అనంటే మనం ఇంకా నలుగురికి ఆదర్శం కావాలి, మనది ఇక్కడతోటే స్టాప్ అవ్వద్దు, ఇంకా నలుగురికి మనం చెప్పగలగాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ పాలిటెక్నిక్ లెక్చరర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పాలిటెక్నిక్ లెక్చరర్ తోటి నేను ఇప్పుడు 2021లో ఎన్సీసీ సర్వ్ చేసే అదృష్టం నాకు దొరికింది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎన్సీసీ క్యాడెట్ని. నేను చదువుకునే రోజుల్లో నేను ఎన్సీసీ బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ చేశాను. కాబట్టి 2021లో నేను ఎన్సీసీ లెఫ్టినెంట్ ర్యాంక్ తోటి నేను ఈ ఎన్సీసీ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఈ 2021 నుంచి టిల్ నౌ నేను 180 క్యాడెట్స్కి ట్రైన్ చేస్తూ ఇక్కడ క్యాడెట్స్ అంటే మనకి అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. అమ్మాయిలని అబ్బాయిలని ఈక్వల్గా చూస్తున్నాను. అమ్మాయిలని తక్కువ కాదు, అబ్బాయిలని ఎక్కువ కాదు. 50% వాళ్ళకి, 50%. ఈవెన్ పనిష్మెంట్ ఇచ్చినా కానీ ఇద్దరికి సరి సమానంగా పనిష్మెంట్ ఇస్తాను. ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ ద ఈక్వల్ షేర్ టు బోత్ ఆఫ్.
మనం అమ్మాయిని ఎక్కువ ఈక్వల్ చేయడానికని కాదు, అబ్బాయిని తగ్గించడం అని కాదు, ఇద్దరికి ఈక్వల్ షేర్ అనేది చెయ్యాలి అని నా క్యాడెట్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను. అది నాకు చాలా చేంజ్ అనేది వచ్చింది. అమ్మాయిలు కూడా చాలామంది, నేను వచ్చి జాయిన్ అయిన తర్వాత మాకు రిపబ్లిక్ డే రోజు సింక్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా టఫ్ అనమాట. ఫస్ట్ టైము గర్ల్ క్యాడెట్ కూడా వచ్చి ఆ సింక్రనైజింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వెళ్ళి అడిగాను, ఎందుకమ్మా నువ్వు చాలా టఫ్ కదా అంటే, మేడం అంత టఫ్ జాబే మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేము ఇది చేయలేమా అని అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం ఒక అడుగేస్తే మన వెనక 4 అడుగులు ముందుకు వస్తాయి. అదే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి సంతోష్ గారి మాటల్లో. ఒక ఆలోచన తనని చేంజ్ చేసింది. తల్లిదండ్రులకి ముఖ్య సూచన ఇది. ఎందుకంటే తన తల్లిదండ్రులకి ఒక్కటే క్వశ్చన్ అడిగినాను, అంటే ఒకటే విన్నపం చేశారు సంతోష్ గారు, నాకు ఏమీ ఇవ్వద్దు, ఒక చదువు మాత్రమే ఇవ్వండి అన్నారు. ఒకనొక స్టేజ్లో తన చదువు కూడా ఆపేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఒక కన్నీరు పెట్టుకొని ఒక రిక్వెస్ట్ చేశారు తల్లికి, ఒక చదువు ఇవ్వమ్మ, నాకు చాలు, ఏమీ ఇవ్వద్దు, ఆ చదివే నన్ను కాపాడుతుంది, మిమ్మల్ని కూడా పోషిస్తుంది అని చెప్పింది. ఒకవేళ తన తల్లి అప్పుడు కానీ ఈ మాట వినకుంటే ఈ స్టేజ్లో ఉండేది కాదేమో సంతోషి గారు. అందుకోసం మీకు కూడా అందరికీ ఒక విన్నపం ఏం చేస్తుందంటే, సంతోషి గారిలాగా తల్లిదండ్రులు ఆలోచిస్తే ప్రతి ఒక్క కూతురు ఒక లెవెల్లో ఉంటుంది, ఒక వీర వనిత కూడా కావచ్చు, ఒక స్టేజ్లో ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు రేపులో ఆడదే ఆదర్శంగా నిలుస్తుందండి చాలామందికి. ఈ ఆడదే ఆదర్శంగా నిలిచి రేపొద్దున మగపిల్లలు ఎటువంటి స్టేజ్లో ఉంటారంటే, తన భార్య కానీ పిల్లలు కానీ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకునే స్టేజ్ ఉండదు. ఒక ఆడపిల్ల అయితే తను ఎక్కడున్నా, ఒక ప్రపంచ ఎన్ని ఖండాలు దాటినా సరే, తన అమ్మని నాయనని చూసుకోకున్నా సరే తను సంపాదించే దాంట్లో కొంచెం పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అలాంటి వారిలో మన సంతోష్ గారు కూడా చాలా బాగా ఆలోచిస్తున్నారు. ఇది మాత్రం చాలా తల్లిదండ్రులకి ముఖ్య సూచన అండి. సంతోష్ గారు చాలా బాగా చెప్పారు. చదువు ఇవ్వండి తన కూతుళ్ళకి, చదివే తనని కాపాడుతుంది, తన పిల్లల్ని కాపాడుతుంది, తన తల్లిదండ్రులు కూడా పోషించే ప్రయత్నం చేస్తుంది ఆ చదువు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా బాగా చెప్పారు. యా హాయ్, నా పేరు హిమబిందు. నేను బిజీబీ ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్ని రన్ చేస్తూ ఉంటాను. అండ్ ఆమె ఆర్జే, తెలుగు వన్ రేడియో స్టేషన్లో ఆర్జేగా వర్క్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అ వెరీ యూనిక్ అవార్డ్. సో నాకు ఎందుకు ఇంత బాగా నచ్చిందంటే, ముందడుగు అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, ఉమెన్ సక్సెస్ అవ్వాలి, ఎక్కడున్నా సరే ఉన్నత రంగాలకి వీళ్ళు వెళ్ళాలి అని ఆకాంక్షిస్తూ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇచ్చినప్పుడు ఈ అవార్డుని నిజంగా చాలా ప్రెస్టీజియస్గా ఉంది. అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా ఉంది. సో ఇది సైనికుల చేత, ఖైదీల చేత దీన్ని తయారు చేయించారట. సో చాలా అంటే చాలా చాలా బాగుందండి. అండ్ ఈ అవార్డు తీసుకోవడానికి నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ మమ్మల్ని చూసి, అంటే కొంచెం ఏదో ట్రై చేస్తున్న వాళ్ళకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఒక ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I'm Askari Jafar, from features editor from Hans India. I want to thank the Save the Child organization and Mundadugu Foundation. And my journey started from my home itself. I'm thankful to my parents who has given me the opportunity, equal opportunity to me and my sister with my brothers. And I would like to thank my organization, the Hans India, and my editor, Mr. Ramu Sharma Garu. And thanks to my family and my parents and my husband. Thank you. మై నేమ్ ఈజ్ జయ. నేను యూట్యూబర్ని. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తాము యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఆల్. సో మాకు మోర్ దెన్ 1.5 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆల్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ మై సన్ సపోర్ట్. సో ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండాలి. అండ్ ఉమెన్స్ డే రోజు శివరాత్రి అవ్వడం వల్ల వీళ్ళు కొంచెం డిలే చేసిన ఇంత మంచి లేడీస్కి ఇంత బాగా సన్మానం చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ ముందడుగు. నా పేరు స్వాతి బుస్సా అండి. నేను యోగా ట్రైనర్ అండ్ మ్యూజిక్ టీచర్ కూడా. నేను చిన్నపిల్లలకి ఆర్ఫనేజెస్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సెషన్స్ ఇస్తానండి ఫ్రీగా. సో మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్నిటికీ సెక్యూర్ అండ్ మంచి సేఫ్ అండ్ సెక్యూర్ ఇండియాని వాళ్ళకి నేను పరిచయం చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సెషన్స్ అనేవి మొదలు పెట్టాను. థ్యాంక్ యూ అండి.
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అవార్డు తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సేవ్ ద గర్ల్ చైల్డ్ అన్నారు. బీయింగ్ యాజ్ ఎ ఉమెన్ అందరికీ అంటే గర్ల్స్ అందరినీ ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నుంచి కాపాడాలి అన్న సంకల్పంతో నేను కూడా డాన్స్ ద్వారా ఒక మెసేజ్ని ఇవ్వాలని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేను గవర్నమెంట్ హై స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటానండి. అలాగే నేను యాంకర్, సింగర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సో ఇలా రకరకాలుగా నేను అన్ని విభిన్న రంగాల్లో నేను ప్రావీణ్యం సంపాదించుకున్నాను. బికాజ్ ఈ ఉమెన్ చెయ్యాలి అంటే ఏది అడ్డు కాకూడదు, ఏదైనా తను సాధించగలదు అని మిగిలిన ఉమెన్కి నేను ఇన్స్పిరేషన్గా నిలవాలని నేను ఇన్ని రంగాలలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అనేక అవార్డులు సంపాదించుకోవడం జరిగింది. దిస్ ఇస్ ఎ స్పెషల్ అవార్డ్. ముందడుగు వారికి మరియు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డాక్టర్ సురభి లక్ష్మి శారద మీ ముందు నుంచి సెలవు తీసుకుంటుంది. నమస్కారం. నా పేరు నిర్మలా హరిప్రియ దేవిదాసి అండి. యాక్చువల్లీ నేను 7 ఫీట్ యోగా అనే ఒక యోగా సంస్థ ద్వారా నేను చాలా మందికి యోగా ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నాను. ముఖ్యంగా మహిళలకి నేను యోగా క్లాసెస్ ఇస్తుంటాను, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా సాధారణంగా వాళ్ళు ఫిజికల్గా రకరకాల అనారోగ్య సమస్యలతో వస్తారు, అలాగే చాలా సైకలాజికల్గా ఇష్యూస్తో కూడా మన దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ట్రెడిషనల్ యోగా ద్వారా వాళ్ళకి లైఫ్లో ఆరోగ్యాన్ని ఇస్తూ అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తూ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయ్యేలాగా మేము చాలా హెల్ప్ చేస్తున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ యోగానే కాకుండా మన సనాతన ధర్మం కోసం కూడా మేము చాలా ప్రయత్నిస్తున్నాము. ధర్మాన్ని కాపాడడం కోసము చిన్నపిల్లలకి మేము క్లాసెస్, భగవద్గీత క్లాసెస్ ఇస్తూ వాళ్ళకి మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అవి ఇస్తూ ఉంటామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందడుగు అండ్ సేవ్ ద గర్ల్ ఫౌండేషన్ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు పద్మతేజ. ఐఎమ్ ఏ హోమ్ బేకర్ అండ్ కేక్ ఆర్టిస్ట్. అండ్ నేను 8 yearsగా హోమ్ బేకింగ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఇంట్లో ఉన్న అమ్మలు అందరూ కూడా ఖాళీగా ఉన్నానని ఫీల్ అవుతారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ అండ్ మన ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ కూడా మనం ఈ హోమ్ బేకింగ్ చేయొచ్చు. అండ్ నాకు ఈ అవార్డు ఇచ్చిన ఉమెన్ ఎంపవర్ వాళ్ళకి అండ్ ముందడుగు వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ మాకు ఒక బూస్టప్ అనమాట ఇది. అండ్ ఇంట్లో ఉండి చాలా ఇయర్స్గా ఇది చేస్తున్నాను. అండ్ నాకు ఇలాంటి అవార్డు వచ్చిన చాలా థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, this is Annapurna Gadepalli and I'm extremely happy to receive this award from Save the Girl Child and Mundadugu. I think it's a wonderful event they have organized, recognizing 53 eminent personalities. I'm extremely happy to be here around. Thank you. నా పేరు సునీత ఖన్నా. నేను ప్రొఫెషనల్గా టీచర్, ఎడ్యుకేషనిస్ట్, అకాడమిషియన్ అండ్ ప్యాషన్ వల్ల నేను సోషల్ యాక్టివిస్ట్. And recently I'm a Mrs. India Face of South 2023 also. So I'm very glad and thankful to Save the Child and Mundandugu Foundation for recognizing my work and awarding me this, felicitating me with this award. And ilanti awards ఏంటంటే మమ్మల్ని స్ట్రెంథెన్ చేస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ అన్ బూస్ట్ అండ్ ఎనర్జైజింగ్ అవార్డ్. సో విచ్ మేక్స్ అస్ టు ఇంకా ముందుకి వెళ్ళి సొసైటీలో ఇంపాక్ట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి, ఉమెన్ని ఎంపవర్ చేయడానికి ఇలాంటి అవార్డ్స్ చాలా అవసరం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ. నా పేరు భారతి అండి. నేను అసలు ఉమెన్స్ అవార్డులో ఫార్మర్ అవార్డు కింద సెలెక్ట్ అయ్యాను. దీనికి కారణం అయితే మెయిన్ రమేష్ బాబు. మేము ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ము. యాక్చువల్గా ఈ అవార్డు సెలెక్ట్ అవుతాను అనుకోలేదు, కానీ అతను ఒక లింక్ పంపించడం ద్వారా దాన్ని ఫిల్ చేయడం ద్వారా నేను ముందుగా కంగ్రాచులేషన్స్ మెయిన్గా రమేష్ బాబు గారికి. నేను ఉప్పల్లో వండుకుంటూ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఫార్మర్గా ఆల్రెడీ మొత్తుకూరు అంటే ఇంటర్ ఎక్కడ జరిగిందో అక్కడ వ్యవసాయం అంటే పిల్లల సిచ్యువేషన్ బట్టి ఇక్కడ వండుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉంటున్నాను. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడము ఇలాంటి సిచ్యువేషన్లో 1-2 సార్లు అది మా ఇంటర్ బ్యాచ్లో పెట్టడం వల్ల రమేష్ బాబు చూశాడు. దానివల్ల ఈ వార్డుకు నువ్వు సెలెక్ట్ అవుతావు భారతి, నిన్ను సెలెక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తానని చెప్పారు. దానికి ఎంకరేజ్మెంట్ అసలు అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు. దానికి కంగ్రాచులేషన్ రమేష్ బాబు. ఎంప్లాయ్మెంట్ ఒక సింగిల్ ఉమెన్ ఉన్నారు, సింగిల్ పేరెంట్ ఉన్నారు, లేదా ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయిన ఒక అమ్మాయి ఉంది.
కెరియర్ సెట్ చేయాలనుకుంటున్నారు, జాబ్ ట్రయల్స్లో ఉన్నారు, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఇలా ఏ కండిషన్లో ఉన్నా మీకు ఒక అడిషనల్ ఇన్కమ్ కావాలి అనుకుంటే మన WTC ATM డిజిటల్ చాయ్ ATM ఒకటి తీసుకొని ఒక మంచి లొకేషన్ చేసి పెట్టుకుంటే దానికి కావాల్సిన సర్వీసు మెయింటెనెన్స్ అని కంపెనీ చూసుకుంటుంది. మీరు చేయాల్సిన ఒక మంచి లొకేషన్లో ఈ మిషన్ మీరు ప్లేస్ చేయగలిగితే మీకు యావరేజ్గా రోజుకి ఒక 2-3 వేలు సంపాదన అయితే ఉంటుంది అండి. సో దట్ యూ కెన్ హ్యావ్ ఏ అడిషనల్ ఇన్కమ్. అందుకు ఒక 50-60,000 వస్తుంది అంటే ఈ మనీతో మీరు మీ కెరియర్ బాగా సెట్ చేసుకోవచ్చు అండ్ యూ విల్ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో ఆఫీస్ మాదాపూర్లో ఉంది, మీరు ఎప్పుడైనా రండి. అక్కడ మీకు లైవ్ డెమోన్స్ట్రేషన్ ఉంటుంది, సేల్స్ టీమ్ మీకు సపోర్ట్ చేస్తారు, టెక్నికల్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు మీకు 24 hours ఎప్పుడు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.